అందులో అదే అనే అంత అప్డేట్ చేసినా సరే ఈ అంటే ఇది మొన్నే వచ్చింది కదా సార్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అనేది, ఇంకా అది మొదలవుతుంది లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఇది 6 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి కదా, అంటే కేంద్రం డబ్బులు చెప్పాను కదా, ఆ బకాయిల్లో వచ్చిన సమస్యల్లో వీళ్ళు స్పష్టతనివ్వాలి. అది అంటే కేంద్రం నిధులు పూర్తి చేయలేదా, పూర్తి చేస్తే డబ్బులు వస్తాయి. అదే అండి, ఇప్పుడు కేంద్రం నిధులు రిలీజ్ చేసేస్తే ఇవి కాంట్రాక్టుల దగ్గర ఆగిపోయినాయా, లేదంటే మధ్యలో ఎవరైనా వీటిని తినేస్తున్నారా, అది కూలీల వరకు చేరట్లేదా? పని అసంపూర్ణంగా ఉంటే కేంద్రం ఇవ్వదు, లేదా పని పూర్తయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు ఆపేసి ఉండాలి. ఏమైనా జరుగుతుంది. కానీ ఈసారి సంక్రాంతికి అంటే బాబు గారు మర్చిపోయారా సార్? ఎలాంటి కానుకలు లేవు, ఏమి లేవు, సంక్రాంతి వచ్చేసింది. ఈ తరంలో అసలు ఏమీ చేయలేదు కదా. అప్పట్లో జగన్ ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, జగన్ ఉన్నప్పుడు ఏం చేశాడు, ఈ పండగ అప్పుడుకు ముందే ఆ నిధులు ఏదో ఒకటి వేసేవాడు, దాంతో పండగ చేసుకునేవాళ్ళు. నువ్వు పెట్టింది ఆఫ్టర్ ఆల్రెడీ నీ పథకంలో భాగమేలావా, మేమైతే కనుక సంక్రాంతి కానుకని ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం, తర్వాత మాత్రం ఏ ఒక్కటి ఇవ్వట్లా. అదే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవన్నీ ఉంది. ఇంకా అంటే నిధులు లేక, లేదంటే మర్చిపోయారా, ఇంకా సూపర్ 6 తోనే అయిపోయిందని అనుకుంటున్నాను. అన్ని ఇచ్చినోండే ఓడగొడితే మనం ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైనా ఓట్లు వస్తాయి. అంతకుముందే ఇవన్నీ ఇచ్చారు, ఓడిపోయారు వీళ్ళు. తర్వాత జగన్ అన్ని ఇచ్చాడు, ఓడిపోయాడు. కాబట్టి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చి ఎక్కువ ఇస్తున్నట్టు చెప్పే ప్రయత్నమే ఈసారి చేస్తుంది. ఇంకెంతకు మించి ఇచ్చే ఉద్దేశం కూడా లేదేమో ఇప్పుడు ఈ ఏడాది ఇవ్వకపోతే. లేకపోతే లాస్ట్ ఇయర్ ఇస్తారు అన్ని కలిపి. అప్పుడు మొదలవుతాయా చంద్రన్న కానుకలు, రంజాన్ తోఫాలు ఇవన్నీ కూడా? అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి ఉపాధి హామీ పనులకు సంబంధించి డబ్బులు ఇచ్చే విషయంలో ఈ క్లారిటీ అయితే రావాలి.